హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఏంటంటే ఎథీరియం అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో ఎథీరియం రైట్ నౌ ఏంటంటే మనకు ప్రీవియస్ రెసిస్టెంట్ ఏదైతే $2,900 ఏరియా ఉందో దాన్ని క్రాస్ చేసింది. సో ఇప్పుడు డెఫినెట్గా $3,000 ఏరియాని ఇది టెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే $3,000 ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ క్రాస్ అవ్వాలి అంటే ఈరోజు వచ్చే సిపిఐ డేటా మనకు పాజిటివ్ ఉండాలి. ఇన్ కేస్ ఈ సిపిఐ డేటా పర్ఫెక్ట్గా పాజిటివ్గా రాలేదు అంటే దెన్ మనం ఇక్కడ మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామంటే ఇక్కడ నుండి మార్కెట్లో మనకు అప్వర్డ్స్ వెళ్ళాలి అంటే పాజిటివ్ డేటా ఉండాలి, లేదా రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక టెస్టింగ్ అరౌండ్ 2500 ఏరియా రావాలి అంటే నెగిటివ్ రావాలి. దీనికి తోడు బీటీసీ మనకు పర్ఫెక్ట్గా ఇంకా అప్వర్డ్ మూమెంటం ఉంటేనే ఆల్ట్ కాయిన్స్ కూడా పర్ఫామ్ చేయగలుగుతాయి. అంటే డామినెన్స్ అనేది ఇంకా మనకి ఏది వీక్ అయినట్టు కనపడడం లేదు. మేబీ నాకు తెలిసినంత వరకు ఒక 10 డేస్ 5 డేస్ డామినెన్స్ జస్ట్ వీక్ ఉండి లిటిల్ బిట్ ఆఫ్ ద టైం మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ అనేది రైజ్ అవ్వడం, మళ్ళీ ఆగిపోవడం అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకు 1 వీక్లో ఫోమోయిక్ మీటింగ్ ఉంటుంది. సో ఆ మీటింగ్లో ఏం చెప్తారనే దాన్ని బట్టి కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం చెప్తారనేది ఈరోజు వచ్చే డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆన్ టైం కావాలనుకుంటే టెలిగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి. వాటి లింక్స్ మీకు పిన్డ్ కమెంట్స్ అండ్ బయోలో కూడా ఆ లింక్స్ నేను ఇచ్చాను. సో డెఫినెట్గా మీరు అక్కడ ఫాలో అవ్వండి. సో స్టే ట్యూన్ విత్ క్రిప్టో తెలుగు. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.